హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే సుప్రీమం కోసం చదువు. సుప్రీమం ఆఫ్ ఎస్ అనేది మనం క్యాపిటల్ ఎంగా డినోట్ చేస్తాం. ఇది ఏమవుతుందంటే ద లీస్ట్ అప్పర్ బౌండ్, ఎల్యుబి లీస్ట్ అప్పర్ బౌండ్ అవుతుందన్నమాట. సపోజ్ ఏదైనా ఒక ఎక్స్ అనేది తీసుకున్నాం. ఎస్ అనే సబ్సెట్లోంచి మనం ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే, ఎక్స్లోంచి ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే, ఆ ఎలిమెంట్ అనేది లెస్ దాన్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అవుతుంది అనమాట. సో క్యాపిటల్ ఎం అయినట్లయితే మనం దాన్ని సుప్రీమం అంటాం. కానీ సింపుల్గా దాంతో అయితే సరిపోదు, అది లీస్ట్ అప్పర్ బౌండ్ అని కూడా మనం ప్రూవ్ చేయాలి. దానికోసం ఫర్ ఎనీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 తీసుకుందాం. అదేవిధంగా ఫర్ ఎనీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ టీ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ టీ అనేది గ్రేటర్ దెన్ ఎం మైనస్ ఎప్సిలాన్. అంటే ఇక్కడ ఎం అప్పర్ బౌండ్ కదా, అప్పర్ బౌండ్ కాబట్టి మనకి దాంట్లోంచి ఏం చేస్తామంటే మనం కొంత ఎప్సిలాన్ వాల్యూ మైనస్ చేసినప్పుడు దానికంటే చిన్న వాల్యూ వస్తుంది అనమాట. సో ఏదైనా ఒక ఎస్లోంచి ఏదైనా ఒక టీ తీసుకున్నట్లయితే ఆ టీ అనేది ఈ వాల్యూ కంటే గ్రేటర్ దెన్ అయిపోయింది అనుకో. సో ఆటోమేటిక్గా ఏంటి అర్థం, ఎం మైనస్ ఎప్సిలాన్ అనేది అప్పర్ బౌండ్ కాలేదు. సో ఈ చిన్న వాల్యూ ఎం కంటే చిన్న వాల్యూ అనేది అప్పర్ బౌండ్ కాలేదు. సో అల్టిమేట్ లీస్ట్ అప్పర్ బౌండ్ అనేది ఎంఏ అవుతుంది అనమాట. ఒకసారి దీన్ని చూద్దాం. సో టు క్లెయిమ్ ఎం ఈజ్ సుప్రీమం, ఫస్ట్ ఆల్వేస్ ట్రై టు క్లెయిమ్ ఎం ఈజ్ అప్పర్ బౌండ్. If you subtract something positive value from m, that is m minus epsilon, which fails to be upper bound. m minus epsilon అనేది అప్పర్ బౌండ్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది అనమాట. ఎందుకు, టీ అనేది మనకి గ్రేటర్ దెన్ ఎం మైనస్ ఎప్సిలాన్ అవుతుంది కాబట్టి ఇది అప్పర్ బౌండ్ అవ్వలేదన్నమాట. సో అల్టిమేట్గా మనకి ఎం అనేది సుప్రీమం అవుతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్ అని ఒక సెట్ తీసుకున్నాం. ఎస్ అనే సెట్ మనకి 0 నుంచి √2 వరకు ఉన్న ఎలిమెంట్స్, వాటిలో అది కూడా ఓన్లీ ఫ్రాక్షన్స్ అనమాట. ఇంటర్సెక్షన్ క్యూ, ఓన్లీ ఫ్రాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే మనకి దీంట్లో అప్పర్ బౌండ్ ఏంటో ఇన్ని చూద్దాం. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్, ఏ ఎక్స్ తీసుకున్నా సరే, అంటే ఎక్స్లో ఎలిమెంట్స్ అన్నీ అల్టిమేట్గా అవుతాయి 0 నుంచి √2 మధ్యలో ఉన్న ఎలిమెంట్స్, అది కూడా ఫ్రాక్షన్స్. సో ఏ ఎక్స్ తీసుకున్నా సరే ఆ ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √2 అవుతుంది. సో అల్టిమేట్గా √2 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. ఓకేనా, సో అన్నీ కూడా చిన్న వాల్యూసే కదా, ఏ ఫ్రాక్షన్ వాల్యూస్ తీసుకున్నా సరే √2 కంటే చిన్న వాల్యూస్ అవుతాయి. సో √2 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. ఒకప్పుడు ఏం చదవంటే ఫర్ ఎనీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ టీ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ టీ ఈజ్ గ్రేటర్ దెన్ √2 మైనస్ ఎప్సిలాన్. ఇప్పుడు మనం √2 ఉంది కదా, ఈ √2 అప్పర్ బౌండ్ కదా. సో √2లోంచి ఎప్సిలాన్ మైనస్ చేద్దాం, అంటే √2 మైనస్ ఎప్సిలాన్ అనేది ఒక వాల్యూ వస్తుంది, ఒక పాయింట్ అనేది మనకి. ఓకేనా, √2 మైనస్ ఎప్సిలాన్ అనేది √2 ముందు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక టీ తీసుకోవచ్చు. టీ ఏంటి, ఎస్లోంచి. సో 0 నుంచి √2 మధ్యలో ఉన్న ఎనీ రేషనల్ తీసుకున్నట్లయితే ఆ రేషనల్ అనేది ఖచ్చితంగా దీనికంటే పెద్దగా ఉండే రేషనల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దేనికంటే పెద్దగా ఉన్నది √2 మైనస్ ఎప్సిలాన్ కంటే పెద్దగా ఉన్న రేషనల్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో టీ ఈజ్ గ్రేటర్ దెన్ √2 మైనస్ ఎప్సిలాన్. సో √2 మైనస్ ఎప్సిలాన్ అనేది ఫెయిల్స్ టు బి అప్పర్ బౌండ్. సో అల్టిమేట్గా సుప్రీమం ఆఫ్ ఎస్ అనేది √2 అవుతుంది అనమాట. సో దానికంటే √2 కంటే చిన్న వాల్యూ అనేది సుప్రీమం కాదు, సుప్రీమంగా అప్పర్ బౌండ్గా అవ్వట్లేదు కాబట్టి ఇదే అల్టిమేట్ లీస్ట్ అప్పర్ బౌండ్ అవుతుంది అనమాట. సో నోట్, సుప్రీమం ఎస్ మే నాట్ బిలాంగ్స్ టు ఎస్. సుప్రీమం అనేది ఎస్లోనే ఉండాల్సిన పని లేదు, బయట కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. సేమ్ ఇప్పుడే ఇదే ప్యాటర్న్లో మనం ఇన్ఫిమం కూడా డిఫైన్ చేద్దాం. ఇన్ఫిమం ఆఫ్ ఎస్ అనేది మనం స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. ఇన్ఫిమం అనేది గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ GLB. ఓకే, ఫస్ట్ ఫర్ ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్,
ఏదైనా ఒక ఎక్స్లోంచి మనం ఏదైనా ఒక ఎలిమెంట్ ఎక్స్ తీసుకున్నాం. ఈ ఎక్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఎక్స్ అనేది ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అయినట్లయితే ఎం అనేది లోవర్ బౌండ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే లోవర్ బౌండ్ అంటే ఇదే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అవుతుందని ప్రూవ్ చేయడం కోసం మనం ఫర్ ఎనీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ టీ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ టీ ఈజ్ లెస్ దెన్ ఎం ప్లస్ ఎప్సిలాన్. అయితే మనం ఎం ప్లస్ ఎప్సిలాన్ అనే వాల్యూ తీసుకున్నాం. ఎం ప్లస్ ఎప్సిలాన్ అంటే మనకి ఎం కంటే కొంచెం పెద్ద వాల్యూ అనమాట. సో ఎం కంటే కొంచెం పెద్ద వాల్యూ అయినప్పుడు ఏమవుతుంది, అది మనకి సో ఎంఏ కదా, ఒకవేళ ఎంఏ మనకి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అయినట్లయితే సో ఎం ప్లస్ ఎప్సిలాన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎలా ఫెయిల్ అవుతుంది చూద్దాం. సో టీ అనేది ఒకటి తీసుకున్నాం, మనం ఎస్లోనే ఒక ఎలిమెంట్ టీ అనేది తీసుకున్నాం. టీ అనేది తీసుకున్నట్లయితే టీ అనేది లెస్ దెన్ ఎం ప్లస్ ఎప్సిలాన్ అయినట్లయితే టీ అనేది ఎం ప్లస్ ఎప్సిలాన్ అయినట్లయితే టీ ఈజ్ లెస్ దెన్ ఎం ప్లస్ ఎప్సిలాన్, దెన్ ఎం ప్లస్ ఎప్సిలాన్ అనేది ఫెయిల్స్ టు బి లోవర్ బౌండ్. ఓకేనా, అవుతుంది అలాగా. మనకి ఎం అనేది గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఎం ప్లస్ ఎప్సిలాన్ అనేది సెట్లో వచ్చేస్తుంది అనమాట. సెట్లో ఎలిమెంట్ అయిపోతుంది. సో సెట్లో ఎలిమెంట్ అంటే సెట్లో ఇంకో ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగా, దీనికంటే చిన్నగా ఉండే ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం టీ కింద తీసుకున్నాం అన్నమాట. ఓకేనా.